హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. కావ్యని నిలదీసిన యామిని అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సుభాష్ అపర్ణతో రాజ్ కి అసలు నిజం చెప్పేద్దామని అంటూ ఉంటాడు. ఈలోగా రుద్రాని వెంటనే ఈ విషయాన్ని యామినికి చెప్పాలి అని యామినికి చెప్తుంది. అలా యామిని ఆగ మేఘాల మీద రాజుని తీసుకెళ్లిపోవడానికి దుగ్గిరాల నిలయంకి వస్తుంది. ఈలోగా కావ్య వెళ్లి రేవతి వాళ్ళ ఇంట్లో ఉన్న రాజుని తీసుకొని ఇంటికి వస్తుంది. అలా అందరూ రాజుని నిలదీస్తూ ఉంటారు. ఎందుకు ఇలా చేశావురా? నీకోసం మేమంతా ఎంతలాగా భయపడ్డామో కంగారు పడ్డామో తెలుసా? ఇలా చేసే ముందు మా గురించి ఒక్కసారైనా ఆలోచించావా అని అంటారు. అప్పుడు రాజ్, మీరంతా నా మీద ఇంత ప్రేమ చూయిస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడే మీతో కలిసి ఉండిపోవాలనిపిస్తుంది. కానీ నేను శాశ్వతంగా ఈ ఇంట్లో ఉండిపోవాలి అంటే నాకు ఈ ఇంటితో బంధం ఏర్పడాలి. నాకు ఆ బంధాన్ని ఇవ్వగలిగేది కేవలం కళావతి గారు మాత్రమే. ఆవిడ నా ప్రేమని రిజెక్ట్ చేశారు కాబట్టి నేను అది ఎలా తీసుకోవాలో తెలియక తట్టుకోలేకపోయాను. అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇలా చిన్న యాక్సిడెంట్ జరిగింది అని అంటాడు. అప్పుడు అపర్ణ, ఆ దేవుడి దయ వల్ల ఇలా చిన్నదానితో బయటపడ్డావు. అయినా కళావతి నీ ప్రేమని రిజెక్ట్ చేస్తే అన్నీ కోల్పోయిన వాడిలాగా రోడ్డు మీద అంత దీనంగా నడుచుకుంటూ వెళ్ళిపోవాలా? దీన్నే 4 మాటలు అని గట్టిగా నిలదీస్తే ఎందుకు రిజెక్ట్ చేసిందో చెప్తుంది కదా అని అంటుంది. ఈలోగా యామిని వచ్చి, అవును కళావతి, ఇంత మంచి మనిషి మా బావ ప్రేమని ఎందుకు రిజెక్ట్ చేశావు? నాకు ఒక్క కారణం చెప్పు, మా బావని ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోతాను అని అంటుంది. అప్పుడు కావ్య ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉంటుంది. అలా దిక్కులు చూస్తూ ఉంటుంది. అప్పుడు యామిని, ఏంటి కళావతి, మా బావ ప్రేమని ఎందుకు రిజెక్ట్ చేశావు? ఒక కారణం చెప్పు అంటే అటు ఇటు దిక్కులు చూస్తున్నావేంటి అని అంటుంది. అప్పుడు రుద్రాని అసలు కావ్యకి రాజ్ అంటేనే ఇష్టం లేదు అని మన అందరి ముందు చెప్పింది కదా, ఇంకా రాజ్ని ఎలా పెళ్లి చేసుకుంటుంది? ఇంకేం కారణం ఉంటుంది అని అంటుంది. అప్పుడు యామిని, మరి మా బావంటే ఇష్టం లేదు అన్నప్పుడు మా బావ ఈ కళావతి చుట్టూ అన్నిసార్లు తిరుగుతూ ఉంటే ఆ మాత్రం కూడా అర్థం కాలేదా? అప్పుడైనా మా బావతో చెప్పాలిగా. అంటే ఈ కళావతి కావాలని మా బావని తన చుట్టూ తిప్పుకొని సంతోషపడింది. తీరా మా బావ తనని పెళ్లి చేసుకోమని తన ప్రేమని తనకి చెప్పేసరికి ఇక తన మనసులో ఉన్నది బయట పెట్టేసింది. నాకు ఇష్టం లేదు అని చెప్పేసింది అని అంటుంది. అప్పుడు కావ్యకి చాలా కోపం వచ్చి, యామిని, నేనేమి కావాలని మీ బావని నా చుట్టూ తిప్పుకోలేదు అని అంటుంది. అప్పుడు యామిని, మరి ఇంకేం చేసావు కళావతి? నిజంగానే నీకు మా బావంటే ఇష్టం లేకపోతే అసలు దగ్గరికి కూడా రానిచ్చేదానివి కాదు. రోజు మా బావని కలిసి ఇలా మాట్లాడేదానివి కాదు. మా బావ రోజు మీ ఇంటికి వస్తున్నా కానీ ఊరుకునేదానివి కాదు అని అంటుంది. అప్పుడు కావ్య, ఆయన రోజు నా కోసమేమీ మా ఇంటికి రావడం లేదు, మా వాళ్ళ కోసం వస్తున్నారు అని అంటుంది. అప్పుడు యామిని, ఏంటి బావా, నువ్వు రోజు ఈ కళావతికి ప్రపోజ్ చేయడానికి కాదా ఇంటికి వచ్చేది? నీ మనసులో ఉన్న మాటని ఎప్పుడెప్పుడు చెప్పాలా అని నువ్వు తపన పడలేదా అని అంటుంది. రుద్రాని పెట్టుకునే లాంటి ట్రింకెట్ వింటేజ్ వైన్ రెడ్ డ్రాప్ ఆయిల్ ఇయర్ రింగ్స్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ ని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు రాజ్, నువ్వు చెప్పింది కరెక్టే యామిని, నేను కళావతి గారికి నా మనసులో ఉన్న మాటని చెప్పడానికే రోజు నేను ఇంటికి వచ్చేవాడిని అని అంటాడు. అప్పుడు యామిని, విన్నావా కళావతి, మా బావ ఏం చెప్పాడో? మా బావ నీకోసమే ఈ ఇంటికి వస్తున్నాడని తెలిసి కూడా నువ్వు కావాలని మౌనంగా ఉన్నావు. నీకు ఏ సమస్య వచ్చినా కానీ మా బావని నీకు సహాయం చేసేలాగా చేసుకున్నావు. కావాలని నువ్వు మా బావని నీ అవసరానికి వాడుకున్నావు కదా అని అంటుంది. అప్పుడు కావ్య, నేనేమి మీ బావని అవసరానికి వాడుకోలేదు. ఇంకొకసారి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి యామిని అని అంటుంది. అప్పుడు యామిని, ఇలా నిలదీసి అడగడం కూడా తప్పైపోయిందా అని అంటుంది. అప్పుడు కావ్య, నిలదీసి అడగడం తప్పు కాదు,
కానీ నువ్వు దుర్భాషలాడుతున్నావు అని అంటుంది. అప్పుడు యామిని నేనన్న దాంట్లో తప్పేముంది అని అంటుంది. అప్పుడు కావ్య నేనేమి నాకు సమస్యలు వచ్చినప్పుడు ఆయన్ని హెల్ప్ చేయమని అడిగానా? ఆయనే వచ్చి నేనేమన్నా హెల్ప్ చేయనా కళావతి గారు అని అంటే అప్పుడు నేను ఆయన సహాయాన్ని తీసుకున్నాను. ఆయన మా ఇంటి వాళ్ళతో మా ఇంటికి వచ్చి మాట్లాడేవారు. అలా వాళ్ళ కోసం మా ఇంటికి వస్తున్నారు అని నేను కూడా మౌనంగా ఉన్నాను. అంతేకాని ఆయన్ని నా చుట్టూ తిప్పించుకోవడానికి కాదు, ఆయన మీద ప్రేమ పొంగిపోయి కాదు అని అంటుంది. అప్పుడు యామిని చూసావా బావా ఈ కళావతి ఎలా మాట్లాడుతుందో? నువ్వేమో ఈ కళావతినే ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నావు. చిన్నప్పటి నుంచి నేను నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నన్ను పక్కన పెట్టేశావు. నువ్వే సర్వస్వమని నేను చిన్నప్పటి నుంచి బతికాను. నీతోనే నా జీవితం అనుకున్నాను. నువ్వు లేకపోతే నాకసలు జీవితమే లేదనుకున్నాను. అలాంటి నేను కూడా నీ ప్రేమకి సపోర్ట్ చేశాను బావా. కానీ ఈ కళావతి ఎలా మాట్లాడుతుందో నువ్వే చూస్తున్నావు కదా. ఇంకా ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండద్దు, పద బావా వెళ్ళిపోదాం అని రాజ్ని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత రాజుతో చూసావా బావా ఆ కళావతి ఎలా మాట్లాడిందో? అసలు ఆ కళావతికి నీ మీద ప్రేమే లేదు బావా అని అంటుంది. అప్పుడు రాజ్ లేదు యామిని, కళావతి గారికి నా మీద కొండంత ప్రేమ ఉంది. అదంతా తన మనసులో దాచుకొని పైకలా మాటలు మాట్లాడుతున్నారు అని అంటాడు. అప్పుడు యామిని కళావతి మాటలే విన్న తర్వాత కూడా ఇంకా ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు బావా నువ్వు? ఆవిడ నిన్ను అంతలాగా అందరిలో అవమానించిన తర్వాత కూడా నువ్వింకా ఆ కళావతి గురించి ఇంత మంచిగా ఎలా మాట్లాడగలుగుతున్నావు అని అంటుంది. అప్పుడు రాజ్ ఎందుకంటే నువ్వు నన్ను పొరపాటున ఒక్క మాట తప్పుగా అనేసరికి కళావతి గారు తట్టుకోలేకపోయారు. నిన్ను నానా మాటలు అన్నారు. అది ఒక్కటి చాలదా కళావతి గారికి నా మీద చాలా ప్రేమ ఉంది అని నాకు తెలియడానికి అని అంటాడు. అప్పుడు యామిని లేదు బావా ఆ కళావతి నిజంగానే నిన్నసలు ఇష్టపడడం లేదు అని అంటుంది. అప్పుడు రాజ్ లేదు యామిని, కళావతి గారికి నేనంటే చాలా ఇష్టం. కానీ ఆ ప్రేమని పైకి వ్యక్తపరచడం లేదు. దీని వెనక ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుంది. నేను ఖచ్చితంగా ఆ కారణమేంటో తెలుసుకుంటాను అని అంటాడు. అప్పుడు యామిని నిజంగానే ఒకవేళ ఎలాంటి బలమైన కారణము లేకుండా కళావతి గారు నిన్ను ద్వేషిస్తూ నీ ప్రేమని అంగీకరించడం లేదు అని తెలిస్తే ఏం చేస్తావు బావా అని అంటుంది. అప్పుడు రాజ్ అలాంటిదేమీ ఉండదు యామిని, నేను కళావతి గారి కళ్ళల్లో చూసి మరీ చెప్తున్నాను. ఆవిడకి నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు ఈ రోజు అర్థమయ్యింది. ఆవిడ ఏదో కారణం వల్ల ప్రేమని బయటకి చెప్పడం లేదు. ఆ కారణం తెలుసుకుంటే నా ఈ సమస్యకి పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది అని అంటాడు. అప్పుడు యామిని ఏమో బావా నాకైతే నమ్మకం లేదు. నువ్వింకా ఆ కళావతిని మర్చిపోతే మంచిది అని అనిపిస్తుంది అని అంటుంది. అప్పుడు రాజ్ నేను కళావతి గారిని మర్చిపోవడం అంటూ అస్సలు జరగదు యామిని అని అంటాడు. అప్పుడు యామినికి చాలా కోపం వస్తూ ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.